హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు రీడ్ విత్ ఇష్యూ. నిన్నటి భాగంలో దక్షుడు రుద్రుణ్ణి అవమానకరంగా మాట్లాడుతున్నాడు. అంతవరకు చదువుకున్నామండి. ఇప్పుడు కంటిన్యూ చేద్దాం. దక్షుని మాటలను విన్న నందీశ్వరుడు అతి రోషాన్వితుడై అగ్నిగోళాల వంటి కనుగుడ్లను వేగంగా తిప్పుతూ ఇలా అన్నాడు. రే రే శట దుష్టమతి, ఎవని నామస్మరణ మాత్రాన యజ్ఞాలు సఫలమవుతాయో, క్షేత్రాలు తీర్థాలు పవిత్రమవుతాయో, సృష్టి స్థితి లయములు ఎవని ఆజ్ఞచే నిర్వర్తింపబడుతున్నాయో అట్టి మహేశ్వరుడు యజ్ఞ భాగస్వామి కాకుండా ఉండడం ఎట్లా సంభవం? ఈ విధంగా ఎదుర్కొన్న నందిని దక్షుడిలా శపించాడు. ఓరి నంది, మీ రుద్రగణాల వారందరూ వేద బ్రాహ్మణులు అగుదురుగాక. శిష్టాచార బహిష్కృతులు, మదిరాపాన నిరతులు, జడలను భస్మను ఎముకలను ధరించువారగుదురుగాక. గర్విష్ఠి అయిన దక్షుని శాపానికి శిలాద కుమారుడు తేజశాలి శివప్రియుడు అయిన నంది ఇలా ప్రతిశాపమిచ్చాడు. రే రే మూర్ఖ, నా స్వామి అయిన శివతత్వాన్ని తెలుసుకోలేక వృధాగా శపించావు. ఇక్కడున్న భృగ్వాది ఋషులు కూడా మహేశ్వరుని పరిహాసం చేశారు. రుద్రుని యందు విముఖత గల వారిని నేను శపిస్తున్నాను. మీరు వేదముల యొక్క అర్థవాదమందు మాత్రమే శ్రద్ధ గలవారై వేదతత్వ బహిర్ముఖులగుదురుగాక. మీరు కామనలతో కూడిన మనస్సు గలవారై స్వర్గం తప్ప ఇంకేమీ లేదనే అజ్ఞానంతో నిత్యము సత్యము అయిన పరబ్రహ్మతత్వాన్ని తెలుసుకోలేక అరిషడ్వర్గాదులచే పీడింపబడుతూ సిగ్గు వీడి నిత్యము యాచకులై సంచరింతురుగాక. ధన సంపాదనే ధ్యేయంగా గల దరిద్రులగుదురుగాక. పరమేశ్వరుని విషయంలో దుష్టమతి అయి దేవతలలో ఒకనిగా భావించిన ఈ దక్షుడు తత్వ విముఖుడుగాక. గ్రామ్య సుఖాల యందు ఆసక్తి గలవాడై కేవలం కర్మతంత్రాన్ని విస్తరించువాడై ఆత్మజ్ఞానాన్ని విస్తరించి ఇదే శాశ్వత వేదధర్మమని భ్రమించి ఈ దక్షుడు పతనమగుగాక. ఇతడు తొందరలోనే మేకముఖం కలవాడుగుగాక. నందీశ్వరుని దారుణమైన శాపానికి అక్కడి వారంతా హాహాకారాలు చేశారు. శివతత్వాన్ని ఎరిగిన బ్రహ్మ దక్షుని భృగాది బ్రాహ్మణులను మందలించాడు. నంది శాపాన్ని విన్న సదాశివుడు మధురంగా నందికిలా బోధించాడు. నంది మహాప్రాజ్ఞ, నువ్వు కోపించడం తగదు. నేను దక్షునిచే శపించబడ్డానని నువ్వు భ్రమించి బ్రాహ్మణులను వృధాగా శపించావు. వేదాలు మంత్రాక్షరాలతో సూక్తులతో నిండి ఉంటాయి. సర్వప్రాణులు ఆత్మసూక్తమందు ప్రతిష్ఠితమై ఉంటాయి. కాబట్టి అట్టి ఆత్మ ప్రతిపాదకమగు వేదాన్ని అధ్యయనం చేసి విప్రులను నిందించడం తగదు. ఎంత మానసిక క్షోభ కలిగినా వేదాలను దూషించరాదు. నేనిప్పుడు శాపాన్ని పొందలేదు. నువ్వు తత్వాన్ని తెలుసుకో. సనకాది మహర్షులకు జ్ఞానబోధ చేసిన దీశాలివి. శాంతుడవుకా. యజ్ఞాన్ని, యజ్ఞకర్మను, యజ్ఞాంగాలను, యజమానిని అన్నీ నేనే. యజ్ఞబాహ్యుడను కూడా నేనే. తత్వదృష్ట్యా అన్నీ నేనే. ఈ బుద్ధితో పెరిగిస్తే నీ శాపం వృధా కదా. ఓ ప్రియమైన నంది, తత్వజ్ఞానంచే ప్రపంచ రచనను అర్థం చేసుకుని ఎప్పుడూ ఆత్మనిష్టలో ఉండు. శంకరుని ప్రబోధానికి నంది శాంతుడయ్యాడు. రుద్రుడు తన అనుచరగణాలతో కూడి స్వస్థానాన్ని చేరుకున్నాడు. దక్షుడు మాత్రం శివద్రోహమే లక్ష్యంగా కలవాడై శివభక్తులను నిందించుటే ధ్యేయంగా పెట్టుకుని శివద్వేషి అయ్యాడు. సూతుడు ఉత్సాహంతో మునులకిలా చెప్పసాగాడు. తపోధనలారా, దక్షయజ్ఞగాథను చెబుతున్నాను వినండి. ఒకప్పుడు దక్ష ప్రజాపతి కనకల తీర్థంలో గొప్ప యజ్ఞాన్ని ప్రారంభించాడు. సర్వులను ఆహ్వానించాడు. అందరూ శివమాయా మోహితులై ఋషులు, దేవతలు ఇంకా అనేక మంది భార్యా పిల్లలతో ఆనందంగా విచ్చేశారు. అగస్త్యుడు, కశ్యపుడు, అత్రి, వామదేవుడు, భృగుడు, దదీచి, వ్యాసుడు, భరద్వాజుడు, గౌతముడు, పైలుడు, పరాశరుడు, గర్గుడు, భార్గవుడు, కకపుడు, సితుడు, సుమంతుడు, త్రికుడు, కంకుడు మరియు వైశంపాయనాది మహర్షులు విచ్చేశారు. సర్వదేవతాగణాలు, లోకపాలురు, ఉపదేవగణాలు, దిక్పాలకులు మహోత్సాహంతో నిజవాహనారూఢులై ఏతంచారు. సత్యలోకం నుండి బ్రహ్మను, వైకుంఠం నుండి విష్ణువును ప్రార్థించి గొప్ప ఆదరంతో తోడ్కొని వెళ్లారు. సహస్ర రూపుడైన అగ్ని స్వయంగా ఆవిర్భాగాలను స్వీకరించడానికి వచ్చాడు. సాక్షాత్తు సుందరాకారుడైన యజ్ఞపురుషుడు స్వయంగా ఉపస్థితుడయ్యాడు. విశ్వకర్మ తన నైపుణ్యంచే అనేక దివ్య భవనాలను నిర్మించాడు. వచ్చిన వారందరికీ దక్షుడు వాటిలో నివాసాన్ని ఏర్పాటు చేశాడు. దిక్పాలకులు ఆయుధపాణులై ద్వారపాలక స్థానంలో నిల్చున్నారు. 18,000 మంది ఋత్వికులు హోమం చేశారు. 64,000 దేవర్షులు ఉద్గాతృ స్థానాలను అలంకరించారు. అంతే సంఖ్యలో అధ్వర్యులు, హోతలు ఉపస్థితులయ్యారు. విష్ణువు అధ్యక్ష స్థానంలోనూ
పితామహుడు బ్రహ్మస్థానంలోనూ ఉండి యజ్ఞాన్ని మహోత్సవంగా నడిపిస్తున్నారు. నారదాది ఋషులు, సప్తర్షులు, గంధర్వులు, విద్యాధరులు, సిద్ధులు, ద్వాదశాదిత్యులు, నాగులు, ద్విజర్షులు, రాజర్షులు, దేవర్షులు, వసువులు, రాజులు, మంత్రులు వీరందరినీ వరణ చేశాడు దక్షుడు. దీక్షితుడై రక్షబంధనోత్సవాన్ని నిర్వర్తించి స్వస్తి పుణ్యాహవచనాన్ని చేసిన దక్షుడు భార్యతో కూడి మిక్కిలి ప్రకాశించాడు. దోషదర్శి అయిన దక్షుడు శంభుడు కపాలధారి గనుక యజ్ఞార్హత లేదని నిశ్చయించి సతీశంకరులను యజ్ఞానికి ఆహ్వానించలేదు. ఇంతలో శివభక్తుడైన దధీచి మహర్షి అక్కడ శంకర ప్రభువు కనిపించకపోవడంతో ఉద్రిక్తుడై ఇలా అన్నాడు: ఓ దేవర్షి ప్రముఖలారా, నా మాటను వినండి. ఈ యజ్ఞ మహోత్సవానికి శంభుడెందుకు రాలేదు? మునులు, లోకపాలురు, సకల దేవతలు వచ్చారు కదా. శంభుడెక్కడ, ఎందుకు రాలేదు? సుఖాలు, శుభాలు ఎవని వల్ల కలుగుతాయని వేద విధులు చెబుతున్నారో అట్టి శ్రీవర్ధనుడు, నీలకంఠుడు, పురాణ పురుషుడు అయిన శంకరుడు ఇక్కడెక్కడా కనిపించడం లేదే. ఓ దక్ష, ఎవరిని పొంది అమంగళాలు కూడా మంగళాలు అవుతాయో తన 15 నేత్రాలతో చూసిన మాత్రాన సర్వము పవిత్రీకృతమవుతుందో అట్టి శివుణ్ణి వెంటనే విష్ణువుచే కానీ విధాతచే కానీ ఆహ్వానింపచేయి. సతీ సహితంగా సర్వ ప్రయత్నాలను చేసి సగౌరవంగా తోడ్కొని వచ్చి ఆయన రాకతో గాని ఈ యజ్ఞం పరిపూర్ణం కాదు. అపత్యరోగికి ఔషధంలాగా దధీచి మాటలు దక్షుని బుద్ధికి ఎక్కలేదు. ఆ సమయంలో మూఢబుద్ధి, క్రోధావిష్ణువు అయిన దక్షుడు చిరునవ్వును నటిస్తూ ఇలా అన్నాడు: ఓ దధీచి, జగత్తుకు విష్ణువే ఆధారం. సనాతన ధర్మం ఆయన యందే ప్రతిష్ఠితమై ఉంది. ఎవని యందు వేదాలు, యజ్ఞాలు, వివిధ కర్మలు, కర్మఫలాలు సర్వము ప్రతిష్ఠితమై ఉన్నాయో అట్టి విష్ణువు వచ్చాడు కదా. లోక పితామహుడైన ఈ విధాత వేదోపనిషత్ సర్వశాస్త్ర సమాకలితుడై ఇక్కడ సమాసీనుడయ్యాడు గదా. బృందారక సంసేవ్యమానుడై ఇంద్రుడు అక్కడ ఉపనిష్ఠుడయ్యాడు కదా. యజ్ఞానికి యోగ్యమైన వారు శాంతులు, సత్పాత్రులు, వేదార్థ సత్వజ్ఞులు, దృఢవ్రతులు అయిన వీరందరూ వచ్చారు కదా. ఇక్కడ రుద్రునితో మనకేం ప్రయోజనం? అతను కులగోత్రాలు, తల్లిదండ్రులు లేని ఏకాకి, శ్మశానవాసి, పిశాచాలకు ప్రభువు. ఇక సతీ విషయమంటావా? తండ్రిగారు కదా అని బ్రహ్మ ప్రేరేపితంగా అతనికిచ్చాను అంతే. ఇలాంటి మాటలు మరెప్పుడూ చెప్పకు, మరెక్కడా కూడా చెప్పకు. మీరందరూ కలిసి నా యజ్ఞాన్ని సఫలీకృతం చేసి నన్ను కృతార్థుని చేయండి. దక్షుని అజ్ఞానపు పలుకులకు చింతించిన దధీచి శివుడు లేని ఈ యజ్ఞం అయజ్ఞంగా మారింది. భవిష్యత్తులో ఇక్కడ వినాశనం జరగబోతున్నది అని చెప్పి అక్కడ నుంచి నిర్గమించాడు. అతని వెంట శివభక్తులంతా నడిచారు. అప్పుడు దక్షుడు వెకిలిగా నవ్వుతూ ఇలా అన్నాడు: శివప్రియుడైన దధీచి అట్టివారైన ఇతరులు ఈ అధ్వర ప్రాంగణం నుండి నిష్క్రమించారు. ఇది నాకు శుభం. మూర్ఖులను, మిథ్యావాదులను, వేదబాహ్యులను, దురాచారులను యజ్ఞకర్మలోకి రానియకూడదు అంటూ అక్కడున్నవారిని ఉద్దేశించి మీరీ యజ్ఞాన్ని సఫలం చేయండి అన్నాడు. యజ్ఞాహుతులు ఇవ్వడం ప్రారంభించారు ఋషులు. ఈ యజ్ఞం సఫలీకృతం అవుతుందా లేదా, ఏం జరుగుతుంది అన్నది రేపటి భాగంలో చదువుకుందామండి. సర్వం ఉమామహేశ్వర పదార్పణ.